నమస్తే ఫ్రెండ్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ దారుణం. ట్విట్టర్‌లో అయితే ప్రతిరోజు గనీబాయ్ అకౌంట్ నుంచి అయితే ఎన్టీఆర్ మీద గాని, మహేష్ బాబు మీద గాని, అల్లు అర్జున్ మీద గాని, ప్రభాస్ మీద గాని, బాలకృష్ణ మీద గాని, మెగా హీరోల తప్ప అదర్ హీరోస్ మీద ఎంత బ్యాడ్ పోస్టులు పెడుతుంటాడు. అమ్మలను, అక్కలను ఇష్టం వచ్చినట్టు తిడుతుంటాడు. అలాంటి అకౌంట్ తోటి నిన్న గ్రూప్ కాల్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడడం జరిగింది. గనీబాయ్ నీలాంటి అభిమానులు ఉండాలే పవన్ కళ్యాణ్‌కు అనే విధంగా మాట్లాడిండు. ఇలాంటి బూతులు తిట్టేటోళ్ళను డైరెక్టర్ హరిశంకర్ నిజంగా పెంచి పోషించినట్టేనా? ఇలాంటి బూతులు తిట్టేటోళ్ళను హరిశంకర్ ఎంకరేజ్ చేసినట్టేనా? గనీబాయ్ అకౌంట్‌ను నిజంగా హరిశంకర్ ఫాలో అవుతున్నాడా? ఫాలో అవుతూ కూడా గనీబాయ్‌ని ఎంకరేజ్ చేస్తున్నాడా? దీని గురించి లాస్ట్‌లో మాట్లాడదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 4గో రోజు సండే కలెక్షన్ పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది? 3 రోజుల ఆంధ్ర సీడెడ్ నైజాం వరల్డ్ వైడ్ షేర్ ఎంత? గ్రాస్ ఎంత? దురంధర్ ద రివెంజ్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం క్రియేట్ చేసి పెడుతుంది. 4గో రోజు సండే కలెక్షన్స్ ఏ రేంజ్లో విధ్వంసం క్రియేట్ అయింది? టోటల్ వరల్డ్ వైడ్గా దురంధర్ ద రివెంజ్ కలెక్షన్స్ 4 డేస్ ఎంత అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 4గో రోజు సండే ఈ రోజు అయితే సాటర్డే రోజుతో పోలిస్తే సేమ్ కలెక్షన్సే రన్ అవుతున్నాయి. పెద్దగా బెటర్ కలెక్షన్స్ అనేది ఎక్కడ మనకి ఇంప్రూవ్ కాని రావట్లేదు. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ 2 తెలుగు రాష్ట్రాలు అయితే ఈ రోజు అయితే ఆల్మోస్ట్ 6 కోట్ల లోపే షేర్ అనేది కన్ఫర్మ్ అయినది క్లియర్గా అర్థమవుతుంది. ఇక 3 రోజుల ఏరియాల వారీగా టోటల్ షేర్ గ్రాస్ తీసుకుంటే నిన్న సాటర్డే రోజు ఫ్రైడే రోజుతో పోలిస్తే సాటర్డే 2 తెలుగు రాష్ట్రాల్లో బెటర్ కలెక్షన్స్ ఏమన్నా రాబడుతుంది అనుకుంటే సేమ్ కలెక్షన్స్ రాబట్టింది. బెటర్ అనేది లేదు, ఇంకా లక్షల్లో షేర్ తగ్గింది. నైజాంలో 3 రోజులకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 11,90,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్లు, అడ్వాన్స్ బేసిక్ మీద 45 కోట్లని ప్రచారం చేశారు. ఇంకా ఎంత పర్సెంట్ రికవర్ తీసుకొస్తుందో నైజాంలో తప్ప ఆంధ్ర కానీ సీడెడ్లో కానీ ఏరియాల వారీగా లక్షల లోపే షేర్ రాబట్టింది. నైజాంలో ఒక్క దగ్గరనే కోటికి పైగా షేర్ రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద 3 రోజులకు 5,50,00,000 దాకా షేర్ రాబట్టింది. 15 నుంచి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కేసుకున్నారు. ఇక్కడ ఇంకెంత పర్సెంట్ రికవర్ తీసుకొస్తుందో లాంగ్ రన్లో అయితే ఉత్తరాంధ్ర మొత్తం మీద 5,52,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఈస్ట్ గోదావరి 4,39,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 3,02,00,000 షేర్ రాబట్టింది 3 రోజులకు. గుంటూరు మొత్తం మీద 3 రోజులకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 3,60,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 3,18,00,000 షేర్ రాబట్టింది. ఇంకా నెల్లూరు మొత్తం మీద అయితే 1,35,00,000 షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు 3 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 38,60,00,000 షేర్ రాబట్టింది. 61 కోట్ల గ్రాస్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాలు. మనకు ఈస్ట్ గోదావరి కానీ, కృష్ణా డిస్టిక్ కానీ, గుంటూరు కానీ మొదటి రోజు బెటర్ కలెక్షన్స్ రాబట్టింది. సెకండ్ డే మాత్రం లక్షలోకి పడిపోయింది షేర్. ఈ రేంజ్ కలెక్షన్స్ భారీ డ్రాప్ అవుతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకేమో ప్రొడ్యూసర్ కూడా ఈరోజు సక్సెస్ మీట్ పెట్టుకొని ఎందుకు డ్రాప్ అయినా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే పుంజుకుంటాయిలే, బెటర్గా వస్తుందిలే, ఇంకా ఏదో డైరెక్టర్ ఎందుకంటే నా సినిమా తగ్గించి ఎవరు చెప్పుకోలేరు. ఏ ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ, ఏ డైరెక్టర్ అయినా కానీ ఇంకా బెటర్గా కలెక్షన్ చేస్తలే అని చెప్తున్నారు. వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. దురంధర్ దెబ్బనా, లేకపోతే ఎగ్జామ్ దెబ్బనా, లేకపోతే కంటెంట్ వీకా. కంటెంట్ 100% నేను చెప్పేది ఎగ్జామ్స్ టైంలో అయినా, ఏ టైంలో అయినా కానీ స్టార్ హీరో సినిమా అన్నప్పుడు కంటెంట్ లేకపోతే ఆదరించే రోజులు పోయినాయి. రజనీకాంత్ సినిమానే అది 'లాల్ సలాం' అనే వచ్చింది. కంటెంట్ లేదు, జస్ట్ తమిళనాడులోనే 70,00,000 కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలే. రజనీకాంత్ సినిమా అంటే, ఎన్టీఆర్ సినిమా అంటే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే కంటెంట్ లేకున్నా కానీ ఎగేసుకొని పోయి థియేటర్కి పోయి చూసే రోజులైతే పోయినాయి. అభిమానులు చూస్తే మొదటి రోజు చూడొచ్చు. సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్కు మొదటి రోజు తప్ప సెకండ్ రోజు అనేది కంటెంట్ అనేది దెబ్బ కొట్టింది. రొటీన్ కంటెంట్. కర్ణాటక మొత్తం మీద అయితే ఇంకా 2,75,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఆల్మోస్ట్ 7 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నారు. ఓవర్సీస్ మొత్తం మీద 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, చాలా తక్కువ బిజినెస్సే. జస్ట్ 3,28,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. నేను 3 కోట్ల ఇంకా దాటలేదు అనుకుంటే నిన్న దాటింది 3 కోట్ల షేర్. ఇక వరల్డ్ వైడ్గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే 44,61,00,000 దాకా షేర్ రాబట్టింది. 76 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 34% రికవర్ తీసుకొచ్చింది ప్రీ రిలీజ్ బిజినెస్కి అయితే. 120 కోట్ల టార్గెట్. వీళ్ళు అడ్వాన్స్ బేసిక్ మీద అయితే 12-15 కోట్లు రిటర్న్ మనీ ప్లాన్ చేసుకున్నారు.
120 కోట్లు అయితే ప్రజెంట్ అయితే రాబట్టాలి 30 ఇంకా 44 కోట్లే రాబట్టింది. ఈ రోజు వస్తే 50 కోట్ల పైన అయిపోవచ్చు ఈ రోజుతో అయితే. ఎంత రికవరీ తీసుకొస్తుంది అనేది లాంగ్ రన్ అనేది వెయిటింగ్. ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సండే రోజు అయితే నేను సాటర్డే సండే ఎక్స్పెక్ట్ చేశా, కానీ అంచనాలను మాత్రం అందుకోలేదు. క్లియర్గా కానొస్తుంది బుక్ మై షోలో కానీ ఆన్లైన్ బుకింగ్ కానీ ఎక్కడ చూసినా కానీ 10K కూడా దాటలేదు ఈరోజు బుక్ మై షో. హరిశంకర్ మాయ ఇదంతా, హరిశంకర్ మాయాజాలం. ఇక ధురంధర్ దార్ రివెంజ్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం క్రియేట్ చేసి పెడుతుంది. బాలీవుడ్ చరిత్రలోనే హిస్టరీ క్రియేట్ చేసి పెడుతుంది. నిన్న అయితే 185 కోట్ల గ్రాస్ రాబట్టింది. డే 3 సాటర్డే రోజు అయితే. ఈ రోజు ఇంకా 190-200 కోట్ల గ్రాస్ రాబడుతుందేమో. నిన్న బాలీవుడ్ జస్ట్ హిందీ మార్కెట్ నుంచే 99 కోట్ల నెట్ రాబట్టింది. మన తెలుగులో రిలీజ్ అయింది కదా, లిమిటెడ్ థియేటర్లోనే, థియేటర్లు తక్కువించారు, ప్రతి థియేటర్ ఫుల్ అయిపోయింది. 8 కోట్ల గ్రాస్ రాబట్టింది తెలుగు రాష్ట్రాల్లో అయితే. నిన్న ఎక్కడ ధురంధర్ ఆడినా కానీ అక్కడ హౌస్ఫుల్లే. తమిళనాడు నుంచి కూడా 5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. తెలుగులో మాత్రం నిన్న కావాల్సినన్ని థియేటర్స్ ఉంటే ఆల్మోస్ట్ 15-20 కోట్ల గ్రాస్ రాబడుతుంది. అంతటి డిమాండ్ గాని వచ్చింది నిన్న అయితే. ఈ రోజు కూడా ఉంది, కానీ లిమిటెడ్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి. ఇక్కడ హిందీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంది, తర్వాత హిందీలో కూడా ఉంది. కాబట్టి తెలుగులో అనేది థియేటర్ అనేది చాలా తక్కువ వేసారు. థియేటర్ సాలిడ్గా ఉందంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంటుండే. ఇక వరల్డ్ వైడ్గా 3 రోజులకు అయితే దుమ్ము లేచిపోయింది. 503 కోట్ల గ్రాస్ దాకా రాబట్టింది ధురంధర్ దార్ రివెంజ్. ఇక ఇండియాలో హిందీ లాంగ్వేజ్ నెట్ చూసుకుంటే మొదటి రోజు 43 కోట్ల నెట్ రాబట్టింది హిందీలో. డే ఫస్ట్ ప్రీమియర్ షోకి రాబట్టింది. డే ఫస్ట్ అయితే 75 కోట్ల నెట్ రాబట్టింది. డే సెకండ్ అయితే 76 కోట్ల నెట్ రాబట్టింది. డే థర్డ్ నిన్న సాటర్డే రోజు అయితే 99 కోట్ల నెట్ రాబట్టింది. ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో ఈ రోజు అయితే 100 కోట్ల నెట్ చూడబోతుంది. వరల్డ్ వైడ్గా డే ఫోర్త్ అయితే 200 కోట్ల గ్రాస్ మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న ఫ్రైడే రోజే 185 కోట్లు అంటే 190 పైన 200 కోట్ల గ్రాస్ మార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు కలెక్షన్స్తో ఆల్మోస్ట్ ఇంకా చెప్పొచ్చు, ఇంకా 695 కోట్లకు 700 కోట్ల గ్రాస్ మార్క్ అనేది ధురంధర్ ద రివెంజ్ జస్ట్ 4 డేస్లోనే. ఏమన్నా ఊపేస్తుందా? సినిమా కంటెంట్ ఆ విధంగా ఉంది, యాక్టింగ్ ఆ విధంగా ఉంది, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఆ విధంగా ఉంది. హిందీ లాంగ్వేజ్ అని కాదు, ప్రతి స్టేట్లోనూ ధురంధర్ ద రివెంజ్ రెస్పాన్స్ ఫైర్లా ఆడియన్స్కి అయితే మౌత్ టాక్ చేరుకున్నది. మౌత్ టాక్ ఒక్కసారి స్ప్రెడ్ అయిన తర్వాత దాన్ని ఎవ్వడు ఆపలేడు. చిన్న సినిమాలు అలాగే ఉంటాయి. చిన్న సినిమాలు మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత స్టార్ హీరో ఉన్నాడా అని కాదు, సినిమా బాగుందంట అనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతే ఆ రేంజ్లోనే ఆకట్టుకుంటాయి కలెక్షన్స్. ప్రజెంట్ అయితే ఇండియా మొత్తం బాలీవుడ్లో అంటే ఎలాగో సీక్వెల్, కానీ అదర్ లాంగ్వేజ్లలో పార్ట్ 1 రిలీజ్ కాలేదు, అయినా కానీ పార్ట్ 2 ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే మౌత్ టాక్ భలే ఉందంటగా. ధురంధర్ చూడవలసిన సినిమా అంట కదా, ఒక రేంజ్లో ఉందంట కదా. ఇదే మౌత్ టాక్. ఇక వరల్డ్ వైడ్గా జస్ట్ 4 డేస్లోనే ఆల్మోస్ట్ 695 నుంచి 700 కోట్ల గ్రాస్ బిగ్గెస్ట్ రికార్డ్ ఇండియన్ సినిమా. రాబోయే సినిమాలకు బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసి పెడుతుంది ధురంధర్ ద రివెంజ్. వెయిటింగ్ ఈరోజు సండే రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల పైన థియేటర్లు. ప్రతి థియేటర్ నిన్న 8 వచ్చిందంటే ఈరోజు 8. ఎక్స్ట్రా థియేటర్లు యాడ్ చేయలే, ఎక్స్ట్రా స్క్రీన్లు ఏం లేవు. ప్రతి థియేటర్ నిన్న హౌస్ఫుల్, ఈ హౌస్ఫుల్, ఈరోజు హౌస్ఫుల్, ఆ రేంజ్లో ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ నిజంగా నేను షాక్ అయిపోయినా. నిన్న గనీబాయ్ అనే అకౌంట్ నుంచి ఆల్మోస్ట్ ట్విట్టర్లో అయితే 57K ఫాలోవర్స్ ఉన్నాడు. ఎన్ని బూతులు పెడతాడబ్బా, అసలు వల్గర్ బూతులు. అసలు ఎలాంటి ట్వీట్లు వేస్తాడంటే, కొన్ని రోజులు ట్విట్టర్ కూడా తన అకౌంట్ను సస్పెండ్ చేసింది, మళ్ళీ ఎట్లనో ఓపెన్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తితోటి ఎన్టీఆర్ మీద, నందమూరి ఫ్యామిలీ మీద కానీ, తర్వాత మహేష్ బాబు ఫ్యామిలీ మీద కానీ, అదర్ హీరో ఫ్యామిలీస్ మీద కానీ, ఎవరైనా కానీ యాంటీగా మెగా ఫ్యామిలీ గురించి ఎవరన్నా అంటే వాళ్ళ మీద ఎంత బూతులు పెడతాడు. నిజంగా ఇంత వల్గర్ బూతులు పెట్టేటోళ్ళను హరిశంకర్ ఎంకరేజ్ చేస్తున్నాడా? గనీబాయ్ నీలాంటి ఫ్యాన్స్ ఉండాలంటే పవన్ కళ్యాణ్ నిజంగా ఇలాంటి వాళ్ళని అయితే ఒప్పుకోడబ్బా, ఇట్లా బూతులు పెట్టడం. హరిశంకర్ కొందరు ఉన్నారు ఇండస్ట్రీలో, అప్పట్లో అంటారు ఈ బూతుల సిస్టమ్ని తీసుకొచ్చిందే ఎస్కేను, బన్నీవాసు ఏదో అంటారు, మనకైతే తెలియదు. అప్పట్లో అయితే ఇవన్నీ బూతుల సిస్టమ్ తీసుకొచ్చిందే వీళ్ళే అంటారు. కానీ ట్విట్టర్లో మాత్రం ఫ్యాన్ వార్ ఉంటే రికార్డుల గురించి ఉండాలి. ఇగో మీ హీరో రికార్డ్ ఇంత కొట్టింది, మీ హీరో రికార్డ్ ఇంత కొట్టింది, కలెక్షన్ ఇంత వచ్చిన, అదొక పద్ధతి. కానీ గనీబాయ్ అనే అతను అసలు ఫ్యామిలీలకు లోపలికి వెళ్ళి గలీజ్గా ఎంత నీచంగా పెడతాడంటే,
అలాంటి వాడితోటి డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తోటి 2 సినిమాలు, రవితేజ తోటి 2 సినిమాలు, ఎన్టీఆర్‌తో సినిమా, ఇలాంటి డైరెక్టరు ఇలాంటి లోపరగాళ్ళతోటి మాట్లాడిండా. అసలు నేనైతే షాక్ అయిపోయినా. నేను మార్నింగ్ చూసి కూడా డైరెక్టర్ నీ మీద వాల్యూ పోయిందని ట్విట్టర్‌లో చాలా మంది పెట్టారు. గనిబాయ్ అనేటోనితోటి నువ్వు మాట్లాడతావా అని. ఆడు పెద్ద గనిబాయ్, ఆటో గనిబాయ్ ఏం అసలు ఎట్లా మాట్లాడతాడంటే బూతులు. అసలు ఫ్యామిలీలను విలువలు లేకుండా అమ్మలను అక్కలను దూషిస్తుంటాడు. అలాంటి వారితోటి నిజంగా బ్యాడ్ అనిపించిన డైరెక్టరు. అంటే ఆయన గురించి పూర్తిగా తెలియదా? వాని అకౌంట్ ఫాలో అవుతున్నాడా? ఫాలో అవుతలేడా? ట్విట్టర్ ఫేస్‌లో గ్రూప్‌లోకి వచ్చినని మాట్లాడిందా? ఏదో మొత్తం 10 నంబర్స్ దాకా మాట్లాడాడు. దాంట్లో గనిబాయ్ ఉన్నాడు. ప్రత్యేకంగా హరిశంకర్ గనిబాయ్ నీలాంటి ఫ్యాన్స్ ఉండాలే అనే విధంగా మాట్లాడాడు. సారీ గనిబాయ్ అకౌంట్ అదర్ హీరోస్ మీద ఎలాంటి పోస్టులు పెట్టిండో చూడండి. ఒకసారి డైరెక్టర్ హరిశంకర్ గారు చూడండి. ఇలాంటి వారిని ఇట్లా ఎంకరేజ్ చేస్తే ఇక ఇంకో గ్రూప్ తయారవుతుంది, ఇంకో గ్రూప్ తయారవుతుంది. ఇప్పటికే ట్విట్టర్లో అంటేనే గబ్బు పట్టిపోయింది. ట్విట్టర్ రెగ్యులర్ ఫాలో అయ్యేటాలకు తెలుసు. అలాంటి గబ్బునాయలను నువ్వు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది డైరెక్టర్ హరీష్ శంకర్. ప్రజెంట్ అయితే 2 తెలుగు రాష్ట్రాలు సేమ్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం విధ్వంసం క్రియేట్ చేసి పెడుతుంది. ఆల్మోస్ట్ 695 నుంచి 700 కోట్లు 4 days. థ్యాంక్ యూ సో మచ్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ మళ్ళీ లేటెస్ట్గా చూస్తున్న వాళ్ళు కానీ పార్ట్ 1 చూడకుంటే పార్ట్ 1 చూడండి. చూసిన తర్వాతనే పార్ట్ 2 థియేటర్లో చూడండి. అప్పుడే మీకు కంటెంట్ ఏంటి, క్యారెక్టర్లు ఏ విధంగా సెకండ్ పార్ట్లో రన్ అయినాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది రిక్వెస్ట్. థ్యాంక్ యూ.